హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఒక ఆరోగ్యకరమైన రాగి అంబలి రెసిపీని ఈరోజు చేసి చూపిస్తాను. ఇది మన పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ప్రోబయాటిక్ రెసిపీ అని అంటారు. మన శరీరంలో జీర్ణ వ్యవస్థని సులభతరం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ప్రోబయాటిక్స్. ఇవి ఎందులో ఉంటాయి అంటే పెరుగు, పుల్లటి మజ్జిగ, ఇలా రాగి అంబలి, రాగి సంకటి ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మొదటగా రాగి పిండి అవసరం దీనికి. నేను మొలక కట్టి చేసుకున్న రాగి పిండిని వాడుతున్నాను. మామూలు రాగి పిండి కూడా వాడుకోవచ్చు. ఎంతమంది ఉంటే అన్ని గరిటెలు రాగి పిండిని నేను తీసుకున్నాను. 5 మెంబర్స్ చేస్తున్నాను. 5 చిన్న గరిటెలు వేస్తున్నాను. ఒక గిన్నెలోకి ఈ పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళ కొలత కూడా చూపిస్తాను. 1 కప్పు నీళ్లు వేసి కలుపుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు వేసి కలుపుకోవాలి. మొదట కొంచెమే వేసి కలుపుకోవాలి, ఎందుకంటే ఉండ కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక కప్పు నీళ్లు వేసి కలిపేసుకోవాలి. ఇది దోసపిండిలాగా కాస్త జారుగా ఉండాలి. అలా కలుపుకొని ఉంచుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. మనకు కడుపు కూడా నిండుతుంది. ఏ టిఫిన్ అక్కర్లేదు. వారానికి 1-2 సార్లు చేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మరొక గిన్నె పెట్టుకొని, కాస్త పెద్ద గిన్నెనే పెట్టుకొని మరొక కప్పు నీళ్లు వేసి బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఇవి నీళ్లు వేడయ్యాక మనం కలుపుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. త్వరగానే ఇది గడ్డగడుతుంది, అంటే గట్టి పడుతుంది. నేను చూపించిన కొలతలతో చేసుకుంటే వితౌట్ ఫెయిల్, అంటే పాడవ్వకుండా ఈ రాగి అంబలిని తయారు చేసుకోవచ్చు. చూడండి, ఒక 5 మినిట్స్ మనం చిన్నగా కలుపుతూ ఉంటే ఇది కాస్త గట్టిపడి మనకు ముద్దలాగా రావాలి. ఇలా గట్టిపడ్డాక మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు సిమ్ములో ఉడికించుకోండి. పచ్చివాసన ఉంటే పోతుంది, బాగా ఉడుకుతుంది. ఇలా అవుతుందన్నమాట. మనకు గిన్నెకి అతుక్కోకుండా రావాలి. అప్పుడు ముద్దగా వచ్చినట్టు లెక్క. ఈ సమయంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టుకోవాలి. నేనైతే ఎండాకాలం కదా, ఫ్యాన్ కింద పెట్టాను. ఒక 10 నిమిషాలు ఆరింది. గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. పూర్వకాలంలో ఇది ప్రతిరోజు నిత్యము అలవాటుగా చేసుకునేవాళ్ళు ఇలాంటి రెసిపీస్. అయితే గుర్తుపెట్టుకోవటానికి మనం ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకోవాలి. పెద్దవాళ్ళను గుర్తుంచుకొని ఇలాంటి రాగి అంబలి, జొన్న అంబలి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత ఒక బౌల్ లాంటిది తీసుకొని దానికి కొంచెం నూనె పట్టించేసి పెట్టాను. ఆ గిన్నె కూడా పర్వాలేదండి. ఇలాంటి రౌండ్ షేప్ గిన్నె తీసుకున్నాను. మామూలు రౌండ్ గిన్నె కూడా పర్వాలేదు. ఇప్పుడు మనకు చేతికి అతుక్కుపోకుండా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చేతికి నీళ్ళు అద్దుకుంటూ మనము ఈ ముద్దని మొత్తం గిన్నె నుంచి వేరు చేయొచ్చు. నేను ఈ బౌల్లోకి వేస్తున్నాను. మనము రాగి ముద్ద తినాలనుకోండి, అప్పుడు ఇలాగే చేసుకొని మనము ఉడికించేప్పుడే కాస్త ఉప్పు వేసేసుకొని రాగి ముద్ద కూడా తినొచ్చు. దాంట్లోకి సైడ్ డిష్ కాంబినేషన్స్ వేరే ఉంటాయి. ఇదేమో రాగి అంబలి తయారు చేస్తున్నాను. ఇలా ముద్ద రెడీ అయిపోయింది. నీళ్లు పట్టించుకొని దీన్ని మరి కాస్త ఉండలాగా చేసుకోవాలి. మనకు ఈజీ అవుతుంది రెసిపీ చేయడానికి, అంబలి చేయడానికి ప్రాసెస్ ఈజీ అవుతుందన్నమాట. నీళ్లు పట్టించేసి అలా ముద్దలాగా చేసేసి పక్కన ఉంచేసేయాలి. మరి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిందండి, గట్టి పడింది. ఇప్పుడు నేను మట్టి పాత్ర, అంటే వంట చేసే పాత్ర తీసుకున్నాను. లేకపోతే స్టీల్ పాత్రలో కూడా వేసుకోవచ్చు. ఇత్తడి పాత్రలో వేయొద్దండి. కళాయి ఉంటే పర్వాలేదు, కానీ వద్దు. ప్లాస్టిక్లో కూడా వద్దు. ఆ తర్వాత మరొక 4 కప్పుల నీళ్లు వేశాను. ఇప్పుడు ఈ ముద్దని మరి కాస్త రౌండ్గా చేస్తున్నాను. అలాగే కూడా వేసుకోవచ్చు. రౌండ్గా చేస్తే అటు ఇటు నీళ్ళల్లో కదలకుండా స్థిరంగా అలాగే ఉంటుందన్నమాట. చేతులకి నీళ్లు అద్దుకొని నేను ముద్ద తయారు చేస్తున్నాను. ఈ రాగి ముద్దలోకి మంచి పులుసు లాంటి రెసిపీస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఒకరోజు రాగి ముద్ద రెసిపీ కూడా చూపిస్తాను. చాలా వెరైటీస్ రాగి ముద్దలు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీళ్ళల్లోకి ఈ ఉండని వేశాను. ఇప్పుడు మరొక కప్పు నీళ్లు వేస్తున్నాను. మునిగేదాకా వేసుకోవాలి. మూత పెట్టేసి కరెక్ట్ మూత పెట్టుకోవాలి. నేను దీని మూతనే పెడుతున్నాను. మూత పెట్టేసి 10 గంటలు మినిమము పులియబెట్టుకోవాలి. నేను రాత్రి ఈ రెసిపీ చేసేసి పొద్దున వరకు పులియబెట్టుకున్నాను. నేనైతే కరెక్ట్గా 10 గంటలు పులియబెట్టుకున్నాను. మరొక 2 గంటలు కూడా పులియొచ్చు, ఏం పర్వాలేదు. చిన్న చిన్న బబుల్స్ వస్తాయి, అప్పుడు ఇది పులిసింది అని లెక్క. ఇందులోకి పెరుగు, గట్టి పెరుగును కానీ కాస్త మన ఇంట్లో తయారు చేసిన పెరుగైనా పర్వాలేదు. నేను బయట తెప్పించి పెరుగును వాడుతున్నాను. ఇంట్లో అంత పెరుగు లేదనమాట. ఇప్పుడు తగినంత ఉప్పును ఇప్పుడు వేసుకోవాలి. మొదట రాగి ముద్దలోకి ఉప్పు వేయకండి, అప్పుడు ఉప్పు వేశారంటే పులవదు. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. ఆ తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఇందులోకి రకరకాల కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసాను ఈరోజు. కాస్త తురిమిన క్యారెట్, ఇంకా తురిమిన బీట్రూటు, కీరా దోస ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము చేయి పెట్టేసి శుభ్రంగా చేయి ఉంచుకోవాలి. చేయి పెట్టేసి బాగా ఉండలు లేకుండా ఈ రాగి పిండిని బాగా కలపాలి. ఉల్లిపాయ కూడా నలిగేట్టుగా కలుపుకోవాలి. మనకు సమంగా కనిపించాలి ఈ అంబలి అనేది. అంబలి చాలా టేస్టీగా ఉంటుంది. మా వారు నాకు ఈ అంబలి వద్దు, టిఫిన్ ఇవి అన్నారు. ఫస్ట్ మీరు తాగి చూడండి, తర్వాత నేను టిఫిన్ కూడా చేసిస్తానన్నాను. తాగాక సూపర్ టేస్టీగా ఉంది అన్నారు. ఇందులో ఇలా తయారు చేశానండి. బౌల్లోకి సర్వ్ చేశాక నేను వేయించిన పల్లీలు కూడా వేస్తున్నాను. మన ఇష్టం, ఉడకబెట్టిన పల్లీలు వేసుకోవచ్చు. ఆ తర్వాత స్ప్రౌట్స్ లాంటివి మొలకెత్తించేసి వాటిని కూడా మొలక కట్టిన గింజలు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి నంచుకోవడానికి కాస్త నూనె లేకుండా ఆవకాయ ముక్కని అలా వేసేసుకొని మనం తినేటప్పుడు స్పూన్తో అలా అలా అద్దుకుంటూ తిన్నామంటే ఆహా స్వర్గం అనేట్టుగా ఉంటుంది ఈ రెసిపీ. రాగి అంబలి రెసిపీ తయారైపోయింది. నేను కరెక్ట్గా ఈ కొలతతో 5 మందికి చేశాను. గరిటెతో కొలిచి 8 గరిటెలు ఒక్కొక్కరికి వచ్చిందండి. కరెక్ట్గా కడుపు నిండిపోయింది. ఈ రాగి అంబలి మనం తిన్నామంటే ఆకలి కూడా ఎక్కువగా అవ్వదు, వెయిట్ లాస్ కూడా అవుతాము, బరువు పెరగము, మనకు మంచి బ్యాక్టీరియా మన పొట్టకి అందుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాము. మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలుపండి. మీరు అంబలి రెసిపీని ఎలా తయారు చేస్తారో నాకు వివరంగా తెలపండి. ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు, ఏమైనా పాత రెసిపీస్ ఏవైనా కావాలి అంటే నేను చేసి చూపిస్తాను. నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. నేను చేసిన ఈరోజు ఈ రాగి అంబలి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.